ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తున్నారు, దూషణలు దిగుతున్నారు. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు వరద బాధితుల కోసం అక్కడ ఖమ్మం పోతే ఆయన కాన్వాయ్ మీద దాడి చేసింది. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు హైడ్రా బాధితులను కలవడానికి ఇల్లు కోల్పోతున్నటువంటి వేలాది మంది పేదలను మధ్యతరగతి ప్రజలను కలవడానికి పోతే ఆయన కారెక్కి దాడి చేయడం జరిగింది. ఇక నిన్న చూసిందా మీరు కొండా సురేఖ గారు ఏం మాట్లాడినో మీరు చూసారు. వీళ్ళు మంత్రుల ఇక మహిళన వరంగల్ ఇజ్జత్ పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా చెప్తారు వాళ్ళ పార్టీతో సంబంధం లేదు, ఖచ్చితంగా కొండా సురేఖ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఆమె అంటే అన్నది మళ్ళా సిగ్గు లేకుండా మేము సమ్మక్క సారాలమ్మ వారసులం, రాణి రుద్రమాదేవి బిడ్డలం అని చెప్తారు. మా వరంగల్ పేరు చెప్పడానికి మీకు కనీస అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వరంగల్ అంటే సంస్కృతికి, సాంప్రదాయాలకు, సంస్కారానికి ఒక నిలయం. ఇది ప్రత్యర్థులను సైతం మర్యాద ఇచ్చి గారు మాట్లాడిన తీరు చూసి మొత్తం యావత్ తెలంగాణ తలదించుకుంటున్నది. ఈమె సురేఖ గారు శూర్పణఖ చెల్లెలని చెప్పి మొన్న ఒక ఆయన నాతో అంటాను. ఆ రోజు లక్ష్మణ్ ఎట్లయితే శూర్పణఖ ముక్కు చెక్కిండో అట్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు చెప్తే కానీ చక్కగా కాదని చెప్పి మొన్న ఒక ఆయన అంటాడు. మనం అట్లా మాట్లాడద్దు, ఎందుకంటే మనకు సంస్కారం ఉంది. కానీ వాళ్ళు ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా తెలంగాణలో పెట్టలేవు, ఒక్క అడుగు కూడా గ్రామాల్లో పెట్టలేవు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దొంగెట్లనట్లయితే ముళ్ళుగార పెట్టి మనం ముందు తీసుకెళ్తామో అట్లనే 5 ఏళ్ళు మన అందరూ కూడా ముళ్ళుగార పెట్టి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాల్సిందే. తప్పకుండా రైతు హరానికి బీఆర్ఎస్ దళం మద్దతు ఉంటది. బీఆర్ఎస్ దళం అంతా కూడా రైతుల గలమై 1000 గొంతులను, లక్షల గొంతులను ఏకం చేసి ప్రశ్నిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ రైతు సోదరులందరూ కూడా భరోసానిస్తున్నాము. దానికోసమే ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దయాకర్ రావు గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మా అందరి నాయకులు వారు కూడా రావడం జరిగింది. కాసేపట్లో హరీష్ రావు గారు కూడా వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ముగిసేంత వరకు ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై భారత్.